హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఓటీఆర్ ఎడిట్ చేసుకోవాలి అని మనకి ఆల్రెడీ టీజీపీఎస్ నుంచి ఒక సర్క్యులర్ రిలీజ్ అయింది. అయితే దీన్ని ఎడిట్ చేద్దామని లిటరలీ మీరు నమ్ముతారో నమ్మరు 1.5 అవర్ నుండి ట్రై చేస్తున్నా. లాస్ట్కి అంటే క్లోజ్ చేసేద్దామనే టైంకి ఓటీపీ వచ్చింది. అంటే మేబీ అందరు ఒకటేసారి దీని మీద పడుతున్నారేమో, అందుకోసమని ఇట్లా జరుగుతుండొచ్చు. అందరూ ఎడిట్ చేసుకోవాలి కదా, సో అందుకోసమని మీరు మార్నింగ్ చేసుకోండి. ఆ టైంలో అయితే ఎవరు లేవరు, ఈజీగా అయిపోతుంది. అండ్ ఇక నేను చేస్తున్న కొద్ది ప్రాసెస్ ఉంది. ఇంతకుముందుకు నేను ఓటీఆర్ అంటే బీటెక్ అయిపోయినప్పుడు అప్డేట్ చేసిన, అప్పటి నుండి మళ్ళీ దాన్ని ఎక్కువ పెద్దగా ఏం చేయలేదు ఇక ఎడిట్. ఆ తర్వాత మళ్ళీ ఇందులో ఇప్పుడు మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అని అంటున్నారు. అప్పుడు సర్టిఫికేట్స్ పెట్టకపోయినా ఏం కాదు అన్నట్టు అన్నారనమాట. ఇప్పుడేమో ఇవన్నీ డాక్యుమెంట్స్ కంపల్సరీ. ఇక నేను చెప్పొచ్చేది ఏంటిదంటే, మీరు ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్ పెట్టిండ్రనుకోండి, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయడానికి లేదంట. అంటే ఒక సర్టిఫికేట్ ఒకసారి సబ్మిట్ చేసినంటే అదే సర్టిఫికేట్ ఉంటుందంట. వన్స్ మనం సబ్మిట్ కొట్టినామంటే ఇక మళ్ళీ ఎడిట్ చేయడానికి ఉండదు. సో అందుకోసమని ఆచితూచి చాలా జాగ్రత్తగా నిదానంగా చేసుకోండి. ఏం ఎత్తిపోయేది లేదు, ఏం హరీ లేదు. సో నిదానంగా చేసుకుంటే సరిపోతుంది. ఇది కంపల్సరీగా అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ సర్టిఫికేట్, 10+2 ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, అండ్ ఫస్ట్ క్లాస్ బోనఫైడ్ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్ అంట. సో ఫస్ట్ క్లాస్ది ఎట్లుంటుందో నాకు తెలీదు, ఎందుకంటే 1 to 7th వరకు ఒక్క దగ్గరనే చదివిన వాళ్ళు మేబీ అదే అప్లోడ్ చేయాలనేమో. సో ఇదన్నమాట. ఎట్లా చేసినా కంపల్సరీగా మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నింటిని అప్లోడ్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ కంపల్సరీ అండ్ మ్యాండేటరీ అని అంటున్నారు అనమాట. అండ్ ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఫేక్ ఏదైనా ఉంటే దాన్ని అరికట్టొచ్చు. సో అందుకోసం అనేసి వీళ్ళు ఇది పెట్టిండ్రు. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. చూద్దాము. అండ్ ఇక్కడ నుండి 6 monthsలోనే రిక్రూట్మెంట్ అవుతుంది అని కూడా అంటున్నారు. అండ్ ఇంకొకటి, ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసినారో వాళ్ళకి గుడ్ న్యూస్. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రిలేటెడ్ అంట. సో అదన్నమాట. ఇట్లాంటి అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.